నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మన దేశాన్ని అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఒకప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీగా భావించేవి. ఇండియా ఇక ఎదగదని అనుకునేవి. మన దేశాన్ని అంతగా పట్టించుకునేవి కావు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. భారత్ లేకుండా ఆర్థిక ఒప్పందాలు చేసుకోలేని పరిస్థితి ప్రపంచానికి ఉంది. అమెరికా అయినా, యూరోపియన్ యూనియన్ అయినా, ఫ్రాన్స్ అయినా, ఏ దేశమైనా కూడా మన దేశానికి రావాల్సిందే, మనతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిందే అన్నంత స్థాయిలో మన దేశం ఎదిగింది. ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో ఏకంగా 20 ఒప్పందాలు జరగనున్నాయి. మన దేశంలోనే H-125 హెలికాప్టర్లను సైతం తయారు చేసుకునేందుకు ఒప్పందం కుదిరింది. అంతేకాకుండా ఇకపై నుంచి మన భారత ఆర్మీకి రఫేల్ ఫైటర్ జెట్లను అందించేందుకు ఫ్రాన్స్ ముందుకు వచ్చింది. అమెరికాను అడిగితే కొన్ని సంవత్సరాలుగా మనకు యుద్ధ విమానాలు అందించకుండా పేచిపెట్టేవి. అందుకే అగ్రరాజ్యాన్ని సైతం పక్కన పెట్టి మనం ఫ్రాన్స్తో ఈ కొనుగోళ్లు చేసుకున్నాం. మొత్తంగా చూసుకుంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ పర్యటన భారత్కు అన్ని విధాలా మేలు చేకూర్చేలా ఉంది. మరి ఈ ఒప్పందాలేంటి, మనకు ఏ ఏ రంగాల్లో మేలు జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ ఒప్పందంలో మొదటగా చెప్పుకోవాల్సింది H-125 హెలికాప్టర్ తయారీనే. ఇప్పటి వరకు మన దేశంలో హెలికాప్టర్ల తయారీ లేదు. ఆర్మీకి కావలసిన చేతికి హెలికాప్టర్లను తయారు చేశామే కానీ సాధారణ ప్యాసింజర్ హెలికాప్టర్ల తయారీ మన దేశంలో లేదు. దీంతో మొదటిసారి ఫ్రాన్స్కు సంబంధించిన ఎయిర్ బస్ కంపెనీ మన దేశంలో తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. కర్ణాటకలోని మేమగల్లో ఈ ప్లాంట్ను ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వర్చువల్గా ప్రారంభించారు. మన భారత్కు చెందిన టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ కంపెనీ ఎయిర్ బస్తో జాయింట్ వెంచర్లో భాగంగా ఈ అసెంబ్లింగ్ యూనియన్ను ప్రారంభించారు. ఇది మేకింగ్ ఇండియాలో తొలి అడుగు అని చెప్పుకోవచ్చు. జనరల్గా మెడిసిన్ ఇండియా స్థాయికి చేరుకోవాలంటే మేక్ ఇన్ ఇండియా తప్పనిసరి. మన దగ్గర అసెంబ్లింగ్ అవుతున్నప్పుడు అందుకు సంబంధించిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. కీలకమైన విషయాల్లో కాకపోయినా మేజర్గా ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు దీన్ని సొంతంగా తయారు చేసుకునే సమయంలో మనం ఉపయోగించుకోవచ్చు. అందుకే ముందుగా మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. ఈ హెలికాప్టర్ల తయారీ భారత్కు రావడంతో ఫ్యూచర్లో మనం సొంతంగా హెలికాప్టర్లను తయారు చేసుకునే సామర్థ్యానికి చేరుకుంటామని చెప్పుకోవచ్చు. వీటితో పాటు మనం ఫ్రాన్స్లో 144 రన్వే యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇప్పటికే మన ఆర్మీలో 36 రఫేల్స్ యుద్ధ విమానాలు సేవలు అందిస్తున్నా ఇంకా చాలానే కావాలి. అందుకే వీటిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఇందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. మొత్తం 3.60 లక్షల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్స్ జెట్లు కొనుగోళ్లకు భారత ప్రభుత్వం ఓకే చెప్పేసింది. దీనిపై రెండు దేశాధినేతలు సంతకాలు చేయనున్నాయి. మొత్తంగా 114 రఫేల్ యుద్ధ విమానాల్లో 88 సింగిల్ సీట్, 26 ట్విన్ సీట్ వేరియంట్లు ఉన్నాయి. ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలు అందించనున్నాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశీయంగా తయారు అసెంబుల్ కోసం ఫ్రాన్స్కు చెందిన డసాల్డ్ ఏవియేషన్ భారత్లోని ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకోనుంది. ఇందులో చాలా కీలకమైన విషయం ఒకటి ఉంది, అదే టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఈ ఒప్పందంలో భాగంగా అధునాతన యుద్ధ విమానాల టెక్నాలజీ మన దేశానికి అందుతుంది. అప్పుడు ఫ్యూచర్లో మనమే సొంతంగా తయారు చేసుకునే సామర్థ్యం మనకు దక్కుతుంది. అంతేకాదు, ఈ యుద్ధ విమానాలకు ఏమైనా రిపేర్లు వచ్చినా మనమే చేసుకోవచ్చు. వీటి మెయింటెనెన్స్కు ఫ్రాన్స్ అధికారులే రానక్కర్లేదు. ఇలా అన్ని విధాల టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మనకు మేలు చేకూరుతుంది. వీటితో పాటు ఇరు దేశాల మధ్య కొన్ని ఆర్థిక పరమైన విషయాల్లోనూ ఒప్పందాలు జరగనున్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ జరిగింది. అందులో ఫ్రాన్స్ కూడా భాగమే కాబట్టి మళ్ళీ ట్రేడ్ డీల్ చేసుకునే అవసరం ఉండదు. అందుకే రెండు దేశాలు కొన్ని విషయాల్లో మాత్రమే ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. అందులో అత్యాధునిక సాంకేతిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసేందుకు అనేక కొత్త కార్యక్రమాలను ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. క్రిటికల్ మినరల్స్, బయోటెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెమోరియల్స్ రంగాల్లో ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ఏఐ ఇన్ హెల్త్, ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ సెంటర్ ఆఫ్ అలయన్స్ ఫర్ స్కిల్లింగ్ ఇన్ ఏరోనాటిక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్, స్టార్టప్లు, స్మాల్ అండ్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్,
స్టూడెంట్స్, డిఫెన్స్ రీసెర్చ్, గ్రీన్ ఫ్యూయల్, స్పేస్, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో రీసెర్చ్ కోసం రెండు దేశాల కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇండోనేషియన్ ఇయర్లో భాగంగా హెల్త్, డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఇండో ఫ్రెంచ్ ఏఐ సెంటర్లను స్థాపించనున్నారు. తద్వారా మన దేశంలో ఏఐకి మరింత ఊపు వస్తుంది. అదే సమయంలో ఫ్రాన్స్లో భారత్ త్వరలో స్వామి వివేకానంద కల్చర్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇక మన దేశంలో ఇన్ని పెట్టుబడులు పెడుతున్న సమయంలో ఇండియా ఎంత సేఫ్గా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. పక్కనే ఉన్న పాకిస్తాన్ మన దేశంలో అనేక ఉగ్రవాద దాడులు చేసింది. ముంబై 26/11 ఉగ్రవాద దాడులు మన దేశానికి ఒక మాయని మచ్చగా మిగిలిపోయాయి. అలాంటి చోట మన ఇండియా సేఫ్గా ఉందని చెప్పేందుకు ముంబైలోని మెరైన్ డ్రైవ్లో జాగింగ్ చేశారు. బ్లూ టీషర్ట్, బ్లాక్ కలర్ షర్ట్స్, రన్నింగ్ షూస్ వేసుకొని జాగింగ్ చేస్తున్న వారితో కలిసి పోటాపోటీగా పరుగు తీశారు. భద్రతా సిబ్బంది మారువేషాల్లో కాస్త వెనకగా ఆయన్ను అనుసరించారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మాక్ ర్యాన్ను గుర్తుపట్టిన పలువురు ఆయన్ను ఫోటోలు కూడా తీశారు. మొత్తంగా చూసుకుంటే ఫ్రాన్స్తో మన దేశం రక్షణ సహకారంతో పాటు అనేక విషయాల్లో రెండు దేశాల సత్సంబంధాలను బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకువెళ్లారనే చెప్పుకోవాలి. అంతేకాకుండా మన దేశం ఎంత సేఫ్గా ఉందో కూడా చూపించారు. దీన్ని బట్టి చూస్తే రెండు దేశాల సహకారంతో భారత అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని చెప్పుకోవాలి.